అందరికీ నమస్కారం। ఈరోజు వైయ అనుష మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ మరో ముఖ్యమైన వ్యక్తులు తీసుకోవడం జరిగింది। అందులో ముఖ్యంగా కోరట్ల సంజీవ్, జోర జానయ్య అండ్ వీరబోయిన వేలు సంజీవ్ ఇద్దరు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు। వీళ్ళు మన సంజీవి హాస్పిటల్ సూర్యాపేటలో రన్ చేస్తున్నారు। ఇందులో జానయ్య ఆర్ఎంపీ డాక్టర్। ఇందులో ఇంతకుముందు ముగ్గురు వ్యక్తుల్ని ఈ కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కి తరలించడం జరిగింది। ఇంకా ఒక ముగ్గురు కేసులు అబ్స్కాండింగ్లో ఉన్నారు। తర్వాత ఇప్పుడు ఒక ముగ్గురు కీలకమైన ముగ్గురు నిందితుల్ని మనం తెలియజేయడం తీసుకోవడం ఏంటంటే ఎవరు కూడా వైయ అనుష స్కానింగ్ సెంటర్లో జరగకూడదు। ఈమెకు అట్లా ఎవరైనా నిర్ధారణట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అంతేకాకుండా చనిపోవడం ఎక్కడైతే ఈ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయో వాటి మీద 24 hours సస్పెండ్ నిఘా పోలీసు యొక్క నిఘా ఈ కేసు ఏర్పాటు చేయడం జరిగింది। ఎవ్వరు కూడా ద్వారా సందీప్ అనే వ్యతిరేకంగా నిర్ధారణ పరీక్ష జరిపితే దాని ద్వారా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। ఇప్పటికే చూసిన స్కానింగ్ చట్టాలు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత ఈ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి। వీటికి గర్భంలో కూడా ఆడశిశువు లేదు కాబట్టి ఎవ్వరు కూడా ఈ స్కానింగ్ సంజీవ్ అక్రమంగా స్కానింగ్ చేసి వీళ్ళను సంప్రదించడం పరిధిలోకి చట్టాన్ని సంప్రదించుకుందని చెప్పేసి సంప్రదించిన తర్వాత వీళ్ళందరూ కలిసి మహిళను మన మే నెలలో ఆమెకు అబార్షన్ చేయించడం జరిగింది ఈ సంజీవిని హాస్పిటల్లో। అందులో వాళ్ళ నైపుణ్యత లేని కారణంగా మరియు ఆమె రక్తస్రావం తెలియజేయడం ఏంటంటే ఎవరు కూడా ఇందులో ముఖ్యంగా సెంటర్లో ఇందులో లింగ జానయ్య అనేది జరగవు ఆర్ఎంపీ డాక్టరు అట్లా ఎవరైనా లింగ నిర్ధారణ జరిపినట్లయితే కీలకంగా ఇందులో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। ఈ కేసు కాకుండా తర్వాత నుంచి ఎక్కడెక్కడైతే ముగ్గురు వ్యక్తులు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయో వాటి మీద 24 hours అబ్స్కాండింగ్ పోలీసు యొక్క నిఘా ఏర్పాటు చేయడం జరిగింది। ఎవ్వరు కూడా చాకచక్యంగా వ్యతిరేకంగా పట్టుకొని నిర్ధారణ పరీక్ష జరిగితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। ఇందులో చూసారు వీళ్ళని అరెస్ట్ చేయడానికి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత చాలా కఠినంగా ఉన్నాయి। వీటికి బెయిల్ కూడా కరుణాకర్ వీలు లేదు కాబట్టి ఎవరు కూడా ఈ స్కానింగ్ కూడా అక్రమంగా స్కానింగ్ చేసి ఈ చట్టం పరిధిలోకి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి నాగరాజు డాక్టర్ తర్వాత శోభ నర్సు నగేష్ అనే అతను హస్బెండ్ వైయ అనుష వాళ్ళ హస్బెండ్ ముగ్గురు